తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. దాదాపు 1 కోటి ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి వాటిపై అన్ని రకాల లావాదేవీలు నిలిపివేసింది. 22A సెక్షన్ అంటే ఏమిటి? భారత స్టాంపులు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని 22A సెక్షన్ ప్రభుత్వం భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేందుకే రూపొందించిన చట్టం. ఒకేసారి భూమి 22A జాబితాలో పడితే ప్రభుత్వం నోటిఫై చేసే వరకు రిజిస్ట్రేషన్ జరగదు. అయితే ఇప్పటికే ఈ విషయంపై హైకోర్టు హెచ్చరికలు ఇచ్చినా రెవెన్యూ శాఖ విధానంలో మార్పు లేకపోయిందని రైతులు మండిపడుతున్నారు. నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ప్రతి చోట వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 10,510 రెవెన్యూ గ్రామాల్లో 22A జాబితా ఐజీపీఆర్ఎస్ వైట్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. సిరిసిల్ల, వరంగల్, గద్వాల్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల వివరాలు అందకపోవడంతో అప్లోడ్ కాలేదు. 16 జిల్లాల్లో 100%, 7 జిల్లాల్లో 99% అప్లోడ్ పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. మొత్తం తెలంగాణలో 2.53 కోట్ల ఎకరాల భూముల్లో 1.53 కోట్ల ఎకరాల పట్టాల భూమి ఉండగా ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పైగా భూమి నిషేధిత జాబితాలోకి వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. హైకోర్టు ఆదేశాలను అడ్డంగా ఉపయోగించి భూములను 22Aలో చేర్చారని, ఈ ప్రక్రియలో శాస్త్రీయత లేకుండా అడ్డగోలుగా జాబితాలు తయారు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకోసారి నవీకరించాలి. కానీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాలక్రమేణా నిర్లక్ష్యపరిచిందని, అందుకే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భవనాలు, కాలనీలు, బహుళ అంతస్తులు ఉన్న ప్రాంతాల్లో కూడా నిషేధం కొనసాగించడం ప్రజా సమస్యలకు మరింత పెంచుతుందని బిల్డర్లు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో 1800 ఎకరాల భూమిని 22A కింద నిషేధిత జాబితాలు చేర్చడంతో అక్కడి ప్రజలు, కొనుగోలుదారులు, బిల్డర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇకపై ఈ భూములపై షేర్లింగంపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరగదు. ఇప్పటికే నిర్మాణాలు చేసిన బిల్డర్లు తమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,953 రెవెన్యూ గ్రామాలుండగా 10,947 గ్రామాలకు నిషేధిత భూముల జాబితా సిద్ధమైంది. యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, మేడ్చల్, కొమరంభీం, కరీంనగర్, భూపాలపల్లి, జనగాం, హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో 100% అప్లోడ్ పూర్తి చేశాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం 1977 యాక్ట్ సెక్షన్ 4(1) కింద అసైన్డ్ భూములపై 1959 చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో అంటే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి పరిధిలో అనుమతి లేని లేఅవుట్లలో చెరువులు, కుంటలు, వాగులు, నాలాలు వంటి నీటి వనరులు 10 మీటర్ల పరిధిలో ఉన్న భూములపై కూడా నిషేధం ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రజా అవసరాలకు ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద తీసుకున్న భూములకు 22A వర్తించదు. వారసత్వంగా వచ్చిన భూములను కూడా నిషేధిత జాబితాలు చేర్చడం, సాక్ష్యాలు సమర్పించినా పట్టించుకోకపోవడం, వ్యక్తిగత కక్షతో భూములను చేర్చేయడం వంటివి పెద్ద ఎత్తున జరుగుతున్నాయని బాధితులు చెప్తున్నారు. నిషేధిత భూములపై ఇప్పటికే 5,000కు పైగా పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఒకసారి 22A జాబితాలోకి వెళ్లిన భూమి తిరిగి బయటకు రావడం చాలా కష్టమని బాధితులు కోర్టుల వద్ద విన్నపిస్తున్నారు. ఈ జాబితా సిద్ధం చేస్తున్నారని తెలియగానే కొందరు నాయకులు, అధికారులు కలిసి పెద్ద ఎత్తున దందాలు ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో తమ భూములను 22A నుంచి తప్పించుకునేందుకు ప్రభావవంతులు పైరవీలు చేశారని, రాజకీయ ఒత్తిళ్లతో జాబితాలో చేర్చాలని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను తప్పించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు, చిన్న రైతులు మాత్రం ఎలాంటి పరిచయాలు లేక బాధితులుగా మారిపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాబితాను మళ్లీ సమీక్షించి సవరించాలని ప్రజలు, బిల్డర్లు కోరుతున్నారు.